గురుభ్యో నమః. నా క్రిందటి వీడియోలో 31 శ్లోకం యొక్క విపుల భావాన్ని కాస్త వరకు మనం తెలియజెప్పుకున్నాం. హైందవ మతంలో తంత్రాలను మంత్రాలను అనుష్ఠానం చేసేటువంటి పద్ధతిగా కౌలాచారము, సమయాచారము, మిశ్రమాచారము అని, వామాచారము, దక్షిణాచారము అనేటువంటివి వివిధ భాగాలు ఉన్నాయి అనేటువంటి విషయంగా మనం గ్రహించినట్టే ఉన్నాం. గత శ్లోకాల విపుల భావం చెప్తూ మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము అనేటువంటివి అంధకార బంధురములు అని, అక్కడ కౌలాచారులు పూజ చేస్తూ ఉంటారు అనే విషయాన్ని అయితే మనం గ్రహించుకున్నాం. కౌలాచారులు, వామాచారులు, దక్షిణాచారులు అనగా ఒక మంత్రానికి సిద్ధి పొందడానికి కొంతకాలం పడుతుందనో, లక్షో అక్షర లక్షో జపం చెయ్యాలను, లేక ఈ తంత్రానికి ఇన్ని విధాలుగా మనము చెయ్యాలి, కొంతకాలము పడుతుంది అన్న విధంగా ఉన్నప్పుడు దాన్ని అంతకన్నా ఇంకా వేగిరంగా దాన్ని సిద్ధి పొందాలని, ఆ తంత్ర మంత్రాల యొక్క ప్రయోజనాలు పొందాలి అనుకున్నవారు కొన్ని క్షుద్ర ప్రయోగాలు కానీ, శ్మశానంలో వాటి నుండి పూజలు చేయడము, జపాలు చేయడము లాంటివి, అర్ధరాత్రి చేయడాలు లాంటివి అవి చేస్తూ ఉంటారు. మనం ఇంట్లో చూసుకుంటే మన పిల్లాడు మారాం చేస్తున్నాడు అనుకోండి, స్కూటర్ కావాలనో, సైకిల్ కావాలను, ఇంకేదో విషయాల్లో మారం చేస్తూ ఉంటే అతన్ని ఈ క్లాస్ పాస్ అయిపో, లేకపోతే ఇంకొంచెం కొత్త వయసు రాని, ఇంకా లేక ఇంకొంతకాలం పడుతుంది తీసుకోవడానికి, మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయేమో ఏదో చెప్పి దాన్ని మనము ముందుకు తోస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి అదే కుర్రాడు మారాం చేస్తూ నేను భోజనం చేయను, నేను మీతో ఎవరితో మాట్లాడను, లేకపోతే చేతులు కాళ్ళు కోసేసుకుంటాను, నన్ను నేను హింసించుకుంటాను అన్నాడు అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇదే ముఖ్య ప్రణాళికగా మనము అతనికి కావలసింది కొనిస్తూ ఉంటాం. అలాగే కౌలవచారులు కూడా తమను తాము శిక్షించుకుంటూ కొన్ని విచిత్రమైనటువంటి పద్ధతులలో బరులు ఇవ్వడము అవి చేసుకుంటూ వారు పూజ చేస్తున్నప్పుడు ఆ మంత్రఫలము, ఆ తంత్ర ఫలాలు కాస్త వేగంగానే వస్తూ ఉంటాయి. కొన్ని తంత్రాలకి అదే పద్ధతిగా కూడా కనిపిస్తూ ఉంటుంది. అటువంటి తంత్రాలు అనేటువంటివి వైదిక నిరూపితములైతే కాదు, వైదిక శాస్త్రానికి అనుకూలంగా ఉండేవైతే కాదు. ఇక్కడ ఈ కౌలాచారులు వాడు అర్థ కామములకు ఎక్కువగా ముఖ్యంగా వారు ఉద్దేశిస్తూ అదే ప్రయోజనముగా పొందుకుని చేసుకునే వారు ఈ కౌలాచారులు కానీ మిగతా వారు కానీ అనిపిస్తూ ఉంటుంది. వామాచారులు ముఖ్యంగా వామకేశ్వర తంత్రాన్ని ఎక్కువగా వాళ్ళు అవలంబిస్తూ ఉంటారు. ఈ కౌలాచారము, సమయాచారము రెండు పద్ధతులు అవలంబించే వారిని మిశ్రమాచారులు అని కూడా పిలుస్తూ ఉంటారు. ధర్మార్థ కామ మోక్షములను సంపాదించుకుంటూ మోక్షమే ముఖ్య ధ్యేయముగా ఉండి ఆ విధముగా పూజలు జపములు చేసుకునే, ఆరాధనలు చేసుకునే వాళ్ళు సమయాచారులుగా మనం ప్రసిద్ధి చెందుతారు. ఈ సమయాచారులకు ముఖ్యంగా శుభాగమ పంచకము అనేటువంటి గ్రంథముని వారు ఎక్కువగా అనుకరిస్తూ ఉంటారు. ఆ పద్ధతినే వారు పాటిస్తూ ఉంటారుగా మనం గ్రహించుకోవాలి. ఈ సుగాగమ పంచకము అనేటువంటిది 5 మునుల చేత ప్రతిపాదించబడినటువంటి సూత్రాలుగా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. వశిష్ఠ, సనక, సుఖ,
సనందన, సనత్ కుమారుడు మొదలైనటువంటి ఈ 5గురు ఈ సమయాచారము పద్ధతి అవలంబించే విధంగా శుభాగమ పంచకము అనేటువంటి పద్ధతుల ద్వారా దాన్ని పాటిస్తూ సమయాచారులు ఆ పద్ధతిని అవలంబిస్తూ ఉంటారు. శంకర భగవత్పాదులు గురువు గారైనటువంటి గౌడపాదులు వారు, శంకర భగవత్పాదులు ఈ సమయాచార పద్ధతిని అవలంబించినట్టుగా మనకు తెలుసు. ఈ శుభాగమ పంచకములోని వాసిష్ఠ సంహితము అనే అందులో శివదేవి సంవాదము అనేటువంటి ఘట్టములు శివుడు పార్వతికి చెబుతున్నట్టుగా కొన్ని శ్లోకాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. శృణుదేవి ప్రవక్ష్యామి నిత్య షోడశకం తవ న కస్యచిదాఖ్యాతం సర్వతంత్రేషు గోపితం. ఓ పార్వతి విను, ఇప్పటిదాకా ఎవ్వరికీ చెప్పనటువంటిది, ఎవ్వరికీ తెలియనటువంటిది అయినటువంటి షోడశ నిత్య పూజల గురించి నీకు తెలియజేస్తున్నాను, విను అనే విధంగా చెప్తూ తత్రాదౌ ప్రథమా నిత్య మహాత్రిపుర సుందరి తత్ర నిత్యా కామేశ్వరి నిత్యాచ భగమాలిని అనే విధంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ 3 నిత్యల గురించి మహాత్రిపుర సుందరి, కామేశ్వరి, భగమాలిని అనే నిత్యలు మొదటి 3 నిత్యలు అని చెబుతూ మిగతా 13 నిత్యల గురించి కూడా చెప్పి మొత్తం 16 నిత్యలు ఉన్నట్టుగా కూడా అందులో తెలియజేస్తూ ఉంటారు. ఆ నిత్యలు మహాత్రిపుర సుందరి, కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న భేరుండ, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి, రౌద్రి, త్వరిత, కులసుందరి, నిత్య నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిద్రూప అనేటువంటి 16 నిత్యలు ఉన్నాయి అన్న విషయాన్ని ఇక్కడ శివుడు పార్వతీదేవితో చెప్తున్నటువంటి రహస్యమైన సంవాదంలో మనకి తెలియజేస్తూ ఉంటుంది. ఈ 16 నిత్యులు కూడా పాడ్యము నుండి పౌర్ణమి వరకు ఒక్కొక్క నిత్య చొప్పున సూర్యుడి నుండి చంద్రుడికి చేరుతూ ఉంటాయి అని, పౌర్ణమి తర్వాత ఒక్కొక్క నిత్య చంద్రుడి నుండి సూర్యునికి చేరుతూ ఉంటాయని మనము గత శ్లోకాల విపుల భావంలో తెలుసుకున్న విషయమే. షోడశీతు కళాజ్ఞేయం సచ్చిదానంద రూపిణి అనే విషయంగా ఆ 16వ కళే అమ్మవారు అనే విషయంగా మనము గ్రహించిన విషయాలు ఇవన్నీ కూడా. చంద్రకళా విద్యకు సంబంధించినటువంటి ఈ 16 నిత్యులు కూడా శ్రీచక్రంలో కూడాను 3వ ఆవరణ అయినటువంటి సర్వ సంక్షోభణ చక్రం, 7వ ఆవరణ అయినటువంటి సర్వ సిద్ధిప్రద చక్రం, షోడశ దళములు, దశారము అన్నిట్లో కూడా ఈ 16 నిత్యులు ఉంటాయి అనే విషయంగా మనం గ్రహించుకోవాలి. అంటే చంద్రకళా విజయంలో ఉన్నటువంటి ఈ 16 నిత్యులు శ్రీయంత్రంలో కూడా ఉన్నాయి అన్న విషయాన్ని తెలుసుకుంటూ ఈ రెండింటి విధంగా అంతర్భాగంగా అవి ఉన్నాయి అన్న విషయంగా మనం గ్రహించుకుంటూ ఉంటాం. పునఃస్మన్ నిర్బంధ అఖిల పురుషార్థైక ఘటన అని కనిపించింది మనకి ఆ శ్లోకంలో ఉంటుంది. అంటే పునఃస్మన్ నిర్బంధ
తిరిగి శివుణ్ణి నిర్బంధించడము, ప్రాధేయపడము, ఏదైనా సరే అతన్ని నిర్బంధించి అఖిల పురుషార్థైక ఘటన అన్నట్టు అన్ని పురుషార్థములను ఇవ్వగలిగేటువంటి స్వతంత్రం తే తంత్రం అమ్మ, నీ యొక్క తంత్రమును, నీ యొక్క శ్రీ విద్యా తంత్రమును, అది ఎటువంటిది అంటే స్వతంత్రము. అది దాని ఎంతో ప్రాముఖ్యతము పొందినటువంటి ఈ శ్రీ విద్యా తంత్రాన్ని చితితనం భూమి మీద తవాదీత ఇదం అన్నారు. అంటే ఈ భూతలం మీద అవతరింపజేశారు అన్న విధంగా ఈ శ్లోకాన్ని మనం చెప్పుకుంటున్నాం. సమయాచారులకు మనం ముందుగా చెప్పుకున్నట్టుగానే శివైక్యము కైవల్యము అనేటువంటిదే ముఖ్యం. కాబట్టి ఈ శివైక్యముకు నిత్యము అమ్మవారి సేవలలోనే తృప్తి చెందుతూ ఉండేటువంటి శివుడి యొక్క కృప కావాలి. ఆ కృప కావాలి అంటే అమ్మవారి కరుణ మన మీద ఉండాలి అన్న విషయాన్ని మనం గ్రహించుకున్నప్పుడు అమ్మవారిని ఆరాధిస్తూ ఉన్న వారికి శివైక్యము కైవల్యము అనేటువంటివి లభిస్తాయి అన్న విషయంగా ఈ శ్లోక భావనలో మనం తెలుసుకుంటూ ఉంటాం. లలితా సహస్రనామాలలోని శ్రీ విద్య, మను విద్య, మహావిద్య, సాక్షరీ విద్య, సర్వతంత్రేసి అనేటువంటి లలితాలోని నామాలు ఈ శ్లోక భావానికి మనం అన్వయించుకోవచ్చు. ఈ శ్లోకానికి యంత్రముగా శ్రీచక్రంని నిర్మించుకుని, శ్రీచక్రము తీసుకుని ఆ శ్రీచక్రము 45 రోజులు ప్రతిదినము పూజ చేస్తూ నైవేద్యముగా తేనె పాలను సమర్పించుకుంటూ ఆ శ్రీచక్రమును చేతిలో గ్రహించి ఈ శ్లోకములు 1000 పర్యాయములు పారాయణం చేసిన వారికి సకల వశీకరణ శక్తి, రాజవశ్యత లభిస్తాయి అనే విధంగా గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది. దీనితో 31వ శ్లోకం యొక్క విపుల భావము పూర్తి అయినది. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.